ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించారు. అయితే జీరో సర్వీస్ నిబంధనలతో బదిలీలు చేయాలని ప్రభుత్వ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా కూడా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గురించి కూడా ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ ప్రాతిపదికన బదిలీ చేయాలా లేదా అనే అంశం పైన కూడా మంత్రుల సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే చాలా మంది మంత్రులు కూడా ఈ సంవత్సరం మధ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని బదిలీ చేస్తే కూడా కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం అని చెప్పేసి కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మటుకు ఉద్యోగులను అవసరమైన మేరకు బదిలీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు సూచించడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా మరో 2-3 రోజుల్లో కూడా రాష్ట్రంలోని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూడా ఆర్థిక శాఖ జీవో జారీ చేయనుంది. ఇందుకు అనుగుణంగా కూడా జీరో సర్వీస్ బేస్ ఆధారంగా కూడా ఉద్యోగ బదిలీ చేపట్టాలని కూడా పలు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రభుత్వాన్ని వినతి చేస్తున్నారు. ఇందులో భాగంగా అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని జీరో బేస్ సర్వీస్ అంటే ఎటువంటి 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఒకే చెప్పు ఉండాలి, లేకపోతే సుదీర్ఘ కాలంగా ఉన్నారా అని చెప్పేసి అనే అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కూడా ప్రతి ఒక్కరి విషయంలో న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఇప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన టీచర్ల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం నిలిపివేసిన అంశం మనకు తెలిసిందే. అయితే ప్రభుత్వ టీచర్ల వల్ల అలాగే ప్రభుత్వ వైద్యుల మటుకు బదిలీల అంశం చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో మటుకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల మటుకు మరో 2-3 రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాల సమాచారం. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్.